బీసీ రిజర్వేషన్లపై లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర ఇంటింటి సర్వే కులగణనపై మున్ముందు లీగల్గా చిక్కులు ఎదురుకాకుండా ఉండేందుకు చట్టపరమైన అభిప్రాయం తీసుకోవాలని తీర్మానించింది రేవంత్ సర్కార్. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నివేదికను అధికారులు వచ్చే నెల 2న మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించనున్నారు. దానికన్నా 2 రోజుల ముందే నివేదిక ముసాయిదాను సిద్ధం చేసి అందించనున్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, సిఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగులను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సర్వే రాష్ట్రంలో సామాజిక సాధికారతతో పాటు భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజలకిచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కుల సర్వే చేపట్టి చిత్తశుద్ధిని చాటుకుందని అన్నారు సీఎం రేవంత్. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్కు ఈ గణాంకాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని, జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం పట్ల ప్రశంసలు అందుతున్నాయన్నారు సీఎం. గత ఏడాది ఫిబ్రవరి 4న కేబినెట్ భేటీలో ఇంటింటి సర్వే ద్వారా కులగణన చేపట్టాలని నిర్ణయించింది. ఈ అంశంపై సబ్ కమిటీ ఏర్పాటు, పరిశీలన తర్వాత నవంబర్ 6న సర్వే ప్రారంభించారు. అన్ని జిల్లాల్లో డిసెంబర్ మొదటి వారంలో సర్వే పూర్తయింది. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కలిపి దాదాపు 1,00,000 మంది వరకు ఉద్యోగులు ఈ సర్వేలో పాల్పంచుకున్నారు. రాష్ట్రంలోని దాదాపు 1.16 కోట్ల కుటుంబాలను సర్వే కోసం గుర్తించగా 96% కుటుంబాల వివరాలను సర్వే బృందాలు సేకరించాయి. కొన్ని చోట్ల కుటుంబాలు సర్వేకు నిరాకరించాయి. అందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. మరికొన్ని ఇళ్లకు తాళాలు ఉండటం, అందుబాటులో లేకపోవడంతో మిగతా కుటుంబాల వివరాల సేకరణ జరగలేదని అధికారులు సీఎంకు వివరించారు. ఇక సమగ్ర ఇంటింటి సర్వే కులగణనపై ఎలాంటి చిక్కులు రాకుండా జాగ్రత్త పడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనిలో భాగంగానే లీగల్గా చిక్కులు ఎదురుకాకుండా ఉండేందుకు చట్టపరమైన అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏజీకి నివేదికలు పంపించింది ప్రభుత్వం. వాటిని పరిశీలించి ఫిబ్రవరి 2న ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు ఏజీ. ఇక ఫిబ్రవరి 2వ తేదీలోగానే కేబినెట్ సబ్ కమిటీకి డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వనుంది. దీంతో పంచాయతీ ఎన్నికలపై ఫిబ్రవరి 2 తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.